యా నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. రచయితలు ఏఎస్ఆర్ మూర్తి గారు, బుర్రా విజయశేఖర్ గారు రచించిన యువ కెరటం అనే పుస్తకం నుంచి సేకరించిన అంశాలను మీకు వరుసగా అందిస్తున్నాం. రచయితకు మా కృతజ్ఞతలు. గత వారం రాజశేఖర రెడ్డి తొలి రోజుల్లో ఎలా ఉండేవారు, వివాహ సమయంలో ఎదురైన సంఘటనలు ఏంటి, విద్యార్థి దశలో పివి నరసింహారావు గారిను ఎందుకు కలిశారు లాంటి సంఘటనలను చర్చించుకున్నాం. ప్రస్తుతం రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం ఎలా మొదలైందనే అంశాలను చర్చించుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు తెలియని ఎన్నో అంశాలు ఇందులో పొందుపరిచాం. చివరిలో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పడం మరువకండి. వివరాల్లోనికి వెళితే, ఒకవైపు రాజారెడ్డి తన మైనింగ్ వ్యాపారాలతో పాటు ఎదురవుతున్న ప్రత్యర్థుల వివాదాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న సమయంలోనే, మరొక వైపు రాజశేఖర రెడ్డి తన వైద్య సేవతో జనం మధ్యలో గడుపుతున్నారు. చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తూ వచ్చిన మాట నిజమే అయినా, ఆయన రాజకీయాల్లోకి రావటం మాత్రం యాదృచ్ఛికంగానే జరిగింది. 1975లో అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న సంజయ్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో దిగువ స్థాయి నుంచి యువజన కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆయన బెంగళూరుకు వచ్చి అక్కడ బస చేశారు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడైనటువంటి టి జయప్రకాష్ రెడ్డి బెంగళూరులో ఉన్న సంజయ్ గాంధీని కలుసుకుని కడప జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి నియమితులయ్యారు. ఆయన మాట మాత్రం కూడా చెప్పకుండానే మిత్రుడైన రాజశేఖర రెడ్డిని కార్యదర్శిగా నియమించారు. ఈ విషయం తెలిసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పదవి తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. ఆయన సమస్య అంతా ఒక్కటే, ఈ పదవి తీసుకుంటే తాను రోగుల కోసం ఎక్కువ సమయం వెచ్చించడం కుదరకపోవచ్చుననే అనుమానం ఉంది. అది తెలుసుకున్న జయప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ను వదలలేదు. పేదల పట్ల భూస్వాముల ధోరణిని అడ్డుకోవాలంటే రాజశేఖర రెడ్డి లాంటి ధైర్యవంతుడు రాజకీయాల్లోనికి రావాల్సిందేనని పట్టుబట్టాడు. డాక్టర్గా కొద్దిమందికి మాత్రమే అందించగల సేవలు రాజకీయ నాయకునిగా మరింత మందికి అందించవచ్చునని చెప్పి ప్రోత్సహించాడు. ఈ మాటలతో రాజశేఖర రెడ్డి పునరాలోచనలో పడ్డారు. మొత్తానికి ఒప్పుకున్నప్పటికీ ఈ విషయం కొంతకాలం పాటు తన తల్లిదండ్రులకు తెలియకుండా చూడాలని మిత్రుడిని కోరారు. వైద్య వృత్తిలో ఎలాంటి సేవాపరమైన వృత్తిని వదులుకోవటం వాళ్లకు నచ్చదని తెలుసు. కొద్ది రోజుల పాటు ఆలోచించిన మీదట రాజకీయాలతోనే ఎక్కువ మందికి సేవ చేయవచ్చునని మిత్రుడి అభిప్రాయంతో ఏకీభవించి పదవి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విషయం మిత్రుడికి చెప్పారు. కార్యదర్శి పదవి చేపట్టారు. వైద్య వృత్తిలో ఉండటమే మేలని తన అన్నయ్య జార్జ్ రెడ్డి అభిప్రాయపడినా, తండ్రి రాజారెడ్డి మాత్రం రాజకీయాల్లో చేరాలని నిర్ణయించి అభినందించి ప్రోత్సహించారు. రాజకీయాల్లో ఉంటేనే ఎమ్మెల్యే అయ్యేదాకా ఆసుపత్రి కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మైనింగ్ వ్యాపార భాగస్వామి వెంకట నరసయ్య హత్య కేసులో జార్జ్ రెడ్డి, రాజారెడ్డి ఇద్దరు మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ అయి జైలుకు వెళుతున్నప్పుడు రాజకీయ అండ లేకపోవటం వల్లనే తప్పుడు ఆరోపణలు మోపగలిగారు, అరెస్ట్ చేయించగలిగారు. ఇక మీదట ఆ అండ కూడా ఉండేటట్టు చూసుకుంటానని రాజారెడ్డి శపథం చేశారని, అందుకే రాజారెడ్డి రాజకీయాల్లో చేరటాన్ని ప్రోత్సహించారని చెబుతారు. తండ్రి అన్న ఇద్దరు జైలుకెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి అదనపు బాధ్యతలు భుజాన వేసుకుని మైనింగ్ వ్యాపార కార్యకలాపాలు కూడా స్వయంగా చూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ కార్యకలాపాలలో దాదాపు 3 ఏళ్ల పాటు ఆయన చూపిన ప్రత్యేకమైన శ్రద్ధ కారణంగా 1978 శాసనసభ ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చీలిక కారణంగా ఆయన జలగం వెంగళరావు ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో బ్రహ్మానందం రెడ్డి వర్గంలో చేరిపోయి భారత జాతీయ కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. గణనీయమైన మెజారిటీతో విజయం సాధించారు. వైఎస్ఆర్ మొదట ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్లో చేరిన ఎన్నికల సమయానికి ఆయన బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్లో చేరటం వెనుక కూడా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయన్నది వైఎస్ ప్రత్యర్థుల ఆరోపణలు. జైల్లో ఉన్న తండ్రిని అన్నను విడిపించుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావును ఆశ్రయించారని, ఆయన కారణంగానే ఇందిరాగాంధీకి దూరమై రెడ్డి కాంగ్రెస్లో చేరాల్సి వచ్చిందని చెబుతారు. తండ్రి రాజారెడ్డి వ్యాపార ప్రత్యర్థులు రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు.
వెంకట నరసయ్య హత్య కేసులో రాజారెడ్డికి సంబంధం లేదని వెంకట నరసయ్య కుటుంబ సభ్యులు నమ్మినా అతడి బావమరిది మాత్రం పగ పెంచుకున్నాడు. ఆ విధంగా తన మీద దాడికి పథకరచన జరుగుతుందన్న విషయం రాజశేఖర రెడ్డి గ్రహించలేదు. 1978లో శాసనసభ్యుడిగా ఎన్నికై కొద్ది రోజులకే ఒకరోజు ఆయనను సచివాలయం నుంచి టెలిగ్రామ్ అందింది. మైనింగ్ శాఖ వ్యవహారాల మీద వెంటనే ఫైల్ క్లియర్ చేయించుకోవడానికి నేరుగా రావాలని ఆ టెలిగ్రామ్ సూచించింది. బయలుదేరబోతుండగా సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు. తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. తెలిసిన వాడే కానీ అప్పటిదాకా జనతా పార్టీకి ప్రచారం కూడా చేసి ఉన్నాడు. చూద్దాంలే, హైదరాబాద్ వెళుతున్నా నాతో రా అంటూ వెంట పెట్టుకుని తీసుకువెళ్లారు. సచివాలయం సి బ్లాక్లో తాను వెళ్లాల్సిన సెక్షన్కు వెళ్ళి అక్కడ సెక్షన్ ఆఫీసర్తో మాట్లాడుతూ ఉండగా ఒక ఆకస్మిక సంఘటన జరిగింది. ఏదో జరుగుతుందని పసిగట్టిన సూర్యనారాయణ రెడ్డి తన చేతితో వైఎస్ను కొద్దిగా ప్రక్కకు నెడుతుంటేగానే ఒక బుల్లెట్ అతడి చేతికి రాసుకుంటూ వెళ్ళిపోయింది. రాజశేఖర రెడ్డి మీద హత్యాయత్నంలో భాగంగా జరిగిన కాల్పులవి. సూర్యనారాయణ రెడ్డి అపమత్తత, సమయస్ఫూర్తి వల్ల రాజశేఖర రెడ్డి త్రుటిలో తప్పించుకున్న ఆ బుల్లెట్ ఒక సెషన్ ఆఫీసర్ ప్రాణాల బలి తీసుకుంది. ఆ కాల్పులు జరిపింది వెంకట నరసయ్య బావమరిది. అయినా సరే క్షమించి వదిలేయాలన్నది వైఎస్ నిర్ణయం. పైగా ఆ కుటుంబాన్ని ఆదుకోవటం ద్వారా తనకు శత్రువు లేకుండా చూసుకోగలిగారు. తన వల్ల ఆ సెషన్ ఆఫీసర్ చనిపోయాడన్న నైతిక బాధ్యతతో ఆ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించడానికి రాజశేఖర రెడ్డి వారిని ఆదుకున్నారు. తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయనిపించుకోవడంతో ఆ సూర్యనారాయణ రెడ్డికి తన దగ్గరే ఉద్యోగం ఇచ్చారు. వైఎస్ చనిపోయేదాకా ఆయన నీడలో వెన్నంటి ఉన్న తెల్ల జుట్టు సూర్యుడే ఆ సూర్యనారాయణ రెడ్డి. రాజశేఖర రెడ్డి సన్నిహితులు ఇక్కడ ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి మీద సచివాలయంలో హత్యాయత్నం జరిగిన రోజు ఆయన తల్లి జయమ్మ ఏదో కీడు ఉంచి ఉన్నట్లు అదృశ్యవాణి ద్వారా సంకేతం అందుకున్నారని, విజయమ్మ సహా అందరినీ చేర్చి ప్రార్థనలు చేశారని, ఆ తర్వాత కొద్దిసేపటికే హత్యాయత్నం నుంచి వైఎస్ బయటపడినట్టు వాళ్లకు వార్త అందిందని చెబుతారు. ఈ ఘటన తరువాతనే విజయమ్మ, వైఎస్ కూడా తమ మత విశ్వాసాన్ని మరింతగా పెంచుకున్నారని అంటారు. శత్రువులు ప్రత్యామ్నాయం కూడా వెతుక్కుంటారనే అనుమానంతో ఆ రోజు వైఎస్ అక్కడ నుంచి పులివెందుల వెళ్లకుండా ప్రకాశం జిల్లాలోని ఒక మిత్రుడి దగ్గరికి వెళ్లి 2 రోజుల తరువాతనే ఇంటికి వెళ్లారు. 1978 ఎన్నికల తరువాత ఇందిరా కాంగ్రెస్ లో రెడ్డి కాంగ్రెస్ విలీనమైంది. రాజశేఖర రెడ్డికి కూడా సొంత గుటికి వెళ్లిన ఆనందం కలిగింది. తొలి విడత శాసనసభ్యుడైన కాలంలోనే ఆయనను మంత్రి పదవి వరించింది. టి అంజయ్య మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ ప్రభుత్వానికి ముందు సహాయ మంత్రి పదవి ఉండేది, కానీ ఎన్టీఆర్ హయాంలో అందరికీ కేబినెట్ హోదానే కల్పించడం మొదలయ్యింది. ఆ తర్వాత భవనం వెంకటరామిరెడ్డి మంత్రివర్గంలో వైఎస్ కు కేబినెట్ స్థాయి వచ్చింది. అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి అయ్యారు. కొన్నాళ్లకు వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి అమలు చేశారు. అది ఎన్టీఆర్ ప్రభంజనానికి ముందు. అప్పటికే ఎన్టీఆర్ తమిళనాడులో ఎంజీఆర్ స్ఫూర్తితో మధ్యాహ్న భోజన పథకం అమలు చేశానంటూ తన ప్రసంగాల్లో హామీ ఇవ్వటం మొదలుపెట్టారు. అయితే దురదృష్టవశాత్తు కొద్ది రోజుల తరువాత వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం అదే పథకాన్ని కొనసాగించిన ఆ పథకం ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి కోట్లకు గాని విద్యాశాఖ మంత్రి వైఎస్ గాని దక్కలేదు. 1983 ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన సమయంలోనూ పులివెందుల ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డిని మరో విడత గెలిపించారు. ఆ తర్వాత తెలుగుదేశంలో నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు, ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఎన్టీఆర్ నిర్ణయించుకోవడం కారణంగా 1985లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు 3వ విడత కూడా వైఎస్ ఎన్నికయ్యారు. మొదటి విడత మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయగలిగారు. ఆ తర్వాత 2వ విడత తెలుగుదేశం హయాంలో ప్రజలు జరుగుతున్న అన్యాయాల మీద అసెంబ్లీలో సమర్థవంతంగా తన గొంతు వినిపించగలిగారు. అయితే నీటిపారుదల రంగంలో రాయలసీమ ప్రజలు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ 1984లో 2 ప్రధాన ఉద్యమాలు మొదలయ్యాయి. డాక్టర్ ఎంవి మైసూర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ సమితి, డాక్టర్ ఎంవి రమణారెడ్డి నాయకత్వంలో రాయలసీమ విమోచన సమితి ఏర్పడ్డాయి. రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా తెలుగుదేశం తప్ప అన్ని పార్టీలు ఈ 2 సంస్థలలో భాగస్వాములయ్యాయి.
ఐక్య కార్యాచరణ సమితికి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఇది వేరుపాటు ఉద్యమం కాదని, రాయలసీమ ప్రజల న్యాయబద్ధమైన హక్కుల కోసం జరుగుతున్న పోరాటమని గుర్తు చేసేవారు. రాయలసీమకు నీటి కేటాయింపులకు హామీ ఇవ్వటం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచటం, 6 సూత్రాల పథకాన్ని సరిగా అమలు చేయటం, జనాభా నిష్పత్తిలో ప్రాంతాల వారీగా నిధుల కేటాయింపు, ముదునూరు థర్మల్ కేంద్రం, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి 35% సబ్సిడీ, వేరుశెనగ మొక్కజొన్న కనీస మద్దతు ధర, ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు లాంటి డిమాండ్లతో రాయలసీమ ఉద్యమం సాగింది. మొత్తానికి ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమం ఒక దశలో కాల్పుల వరకు వెళ్లడంతో సమితి డిమాండ్లు పరిశీలించడానికి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అఖిల పక్షాల సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘ నివేదిక ఆధారంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి హామీ ఇచ్చారు. అయితే టీడీపీ శాసనసభ్యుడైన డాక్టర్ ఎంవి రమణారెడ్డి సారథ్యంలోనే రాయలసీమ విమోచన సమితి మాత్రం ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. 1985 ఎన్నికల ముందు రమణారెడ్డి రాజీనామా చేసి తమ విమోచన సమితి తరపున 27 మందిని బరిలోకి దించగా అందరూ ఓడిపోయారు. ఆ తరువాత ఐక్య కార్యాచరణ సంఘం, రాయలసీమ విమోచన సమితి ఉమ్మడిగా పాదయాత్రలు చేపట్టి సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాయి. అప్పుడు ఏర్పాటు చేసిన 5 బృందాలు ఒకదానికి డాక్టర్ వైఎస్ నాయకత్వం వహించారు. అన్ని బృందాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర సమావేశమై తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. ఆ తరువాత శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి సీమ సమస్యలు పరిష్కరించాలని వైఎస్ నేతృత్వంలోనే శాసనసభ్యులు డిమాండ్ చేశారు. తక్షణ పరిష్కారానికి పట్టుబట్టినప్పుడు సీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ నుంచి బహిష్కరించారు. అయితే కదలకుండా సభలోనే ఉండి దీక్ష కొనసాగించడం ఒక సంచలనమైతే 1988 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా జరిగిన హైడ్రామా రేపిన కలకలం మరో వంతు. 33వ అవతరణ దినోత్సవం నాడే నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సచివాలయానికి వస్తున్నప్పుడు సీమ ఉద్యమకారులు పెద్ద పెట్టిన వినాదాలు చేయగా ఆయన అక్కడే రోడ్డు మీద కండువా పరుచుకుని దారికి అడ్డంగా పడుకున్నారు. అక్కడే మాట్లాడతారని ఎన్టీఆర్ పట్టుబట్టగా ముందుగా నిర్దేశించినట్టు సచివాలయంలోనే కలుస్తామని సీమ నాయకులు తెగేసి చెప్పారు. వాళ్ళు ఒప్పుకోకపోవడం, ఎన్టీఆర్ మీద రాళ్లు చెప్పులు పడటం మొదలు కాగానే సెక్యూరిటీ సిబ్బంది ఆయనను వెంటనే తరలించటం చకచకా జరిగిపోయాయి. గుల్బర్గా కాలేజీలో చదువుకునే రోజుల్లో తాను ఎంతగానో అభిమానించిన నటుడు ఎన్టీఆర్ను సైతం సీమ కోసం ఎదిరించి పోరాడారు. ఆ తరువాత నవంబర్ 4న సీమ బంద్ జరగటం, 19న గాలేరు నగరి ప్రాజెక్టుకు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు, ముదునూరు థర్మల్ కేంద్రానికి శంకుస్థాపన జరగటం ఆ ఉద్యమాల ఫలితమే. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్లో వైఎస్ రాజారెడ్డి హత్య, వైఎస్ రాజశేఖర రెడ్డి పదవిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు చర్చించుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.